ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. 4 బస్సులు ఒకదానికి వెనకాల ఒకటి ఢీకొట్టాయి. దాంతో ఒకసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. क्या बात हो गई चौधरी साहब, क्या बात हो गई? क्या बात हो गई? आगे कितनी बसें होंगी? लगभग 4 बसें हैं. कुछ कैजुअलिटी? 4 से 5. నాలుగు బస్సుల్లో మంటలు చెలరేగడంతో పలువురు ప్రయాణికులు అందులో చిక్కుకున్నట్లు సమాచారం. మంటలు భారీగా చెలరేగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది పొగమంచు కారణంగానే బస్సులు ఒకదాని వెనకాల ఢీకొట్టడంతో మంటలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. अयोध्या से दिल्ली, तो क्या हुआ यहाँ पर? यहाँ पे एक्सीडेंट हो गई है. कितनी गाड़ी? लगभग 3-4 गाड़ियाँ जली हैं बस. आपको कैसे पता लगा? मैं तो यहीं पे हूँ. मैं तो प्रेजेंट टाइम में यहीं पे हूँ. गाड़ी में जब आग लगी थी तो मैं उस समय एक्सीडेंट हुआ था जब उस समय गाड़ी में था. बेटा था मैं. कितने लोग थे? बस में तो पूरा फुल सीट था. जितना सीट होती सब फुल. कितने बजे लोगों को घटना हुई? 4 बजे के आसपास हुई. तो आपको कैसे पता लगा? सो रहे थे, जग रहे थे? मैं सो रहा था. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, ఢిల్లీ ఆగ్రాకు సంబంధించినటువంటి నేషనల్ హైవే పైన భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 4 బస్సులు మొత్తం అగ్నికి ఆహుతవ్వగా మరికొన్ని వెహికల్స్ కూడా మంటల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. అయితే ఉత్తరాదిన పెద్ద ఎత్తున పొగ మంచు కప్పుకొని ఉంది. అసలు విజిబిలిటీ అనేది లేనే లేదు. అంటే రోడ్డుపై వెళ్ళాలంటే ఎదురుగా ఏ వాహనం వస్తుంది ఏంటి అనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. హైవేలపై ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దాంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందా అని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే బస్సులన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడం, వెంటనే మంటలు అంటుకోవడం ద్వారానే ఒక బస్సు నుంచి మరో బస్సుకు ఆ విధంగా మొత్తం 4 బస్సులు అంటుకొని ఉంటాయి. ఖచ్చితంగా ఇందులో టూరిస్టులు ఉండి ఉంటారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే మృతుల సంఖ్య కూడా కొంత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. కానీ దీనికి సంబంధించి అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం అయితే రాలేదు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను సైతం ఆసుపత్రులకు తరలించేందుకు అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్ల ద్వారా వాళ్ళందరినీ ఆసుపత్రులకు కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. సో యూపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం దీనిపైన వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ ప్రమాదం మంచు వల్ల జరిగిందా లేదా ఇతర ఏదైనా కారణం ఉండి ఉంటుందా అనే దాని మీద కూడా ప్రస్తుతం అటు ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అంటే ఆగ్రా ఏదైతే ఢిల్లీ నుంచి ఆగ్రా ఇదంతా కూడా ఇప్పుడు ఉత్తరాదిన
పెద్ద ఎత్తున ఉన్నటువంటి పొగ వల్లే అయి ఉంటుందంటున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఉదయం 4 గంటలకు, అంటే ఖచ్చితంగా ఎవరైతే బస్సుల్లో ఉండి ఉంటారో వాళ్ళందరూ ఎర్లీ అవర్స్ నిద్రలో ఉండి ఉంటారు. సో ఆ పరిస్థితిలో ప్రమాదం జరగగానే వాళ్ళందరూ ఏమైనా తప్పించుకున్నారా, లేదంటే గతంలో కొన్ని ప్రమాదాలు జరిగినట్టుగానే వీళ్ళు కూడా అందులో మృతి చెందారనేది కూడా మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అత్యంత దారుణమైనటువంటి ప్రమాదంగా కనిపిస్తుంది. మనకు ఆ బస్సులు మంటల్లో కాలుతుంటేనే స్పష్టంగా అర్థమవుతుంది ఎంత మేర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బస్సు కంటిన్యూస్ గా 4 బస్సులు ఢీకొనడం, మంటల్లో చిక్కుకుపోవడం మాత్రం అత్యంత దారుణంగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అధికారికంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఉత్తరాదిన ఉన్నటువంటి ఈ మంచు టెన్షన్, అంటే పూర్తిగా మొత్తం దుప్పటిలా అలుముకున్నటువంటి ఈ పొగ మంచు వల్ల విజిబిలిటీ అనేది పూర్తిగా పడిపోయింది. దాంతో అసలు అర్ధరాత్రులు కానీ ఎర్లీ అవర్స్ కానీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని చెప్పి ఇప్పటికే రోడ్డు రంగానికి సంబంధించినటువంటి నిపుణులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ బస్సెస్ అన్ని కూడా ట్రావెల్ బస్సెస్ ఎక్కువగా లేట్ నైట్ స్టార్ట్ అవ్వడము, ఎర్లీ అవర్స్ వాళ్ళు డెస్టినేషన్ కు చేరుకోవడం అనేది కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు ముందు కూడా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కొంత ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. రాజు, ప్రధానంగా ఎయిర్ పొల్యూషన్ కారణంగా కూడా అక్కడ విజిబిలిటీ ఇంకా తక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఎస్, అంటే ఒకవైపు దట్టమైనటువంటి పొగ మంచు, దానికి తోడు ఎయిర్ పొల్యూషన్. అంటే ఇటు ఢిల్లీలో ఏ విధంగానైతే ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరుగుతుందో, దాదాపు 500 పాయింట్లకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన చేరుకుంది. అదే పరిస్థితులు ఉత్తరాదిన పంజాబ్, యూపీ, హర్యానాలో కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా అదే దట్టమైనటువంటి పొగ మంచుకు ఏదైతే వాహనాల నుంచి వెలువడుతున్నటువంటి, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్నటువంటి పొగ అంతా కూడా ఈ పరిసరాల్లోనే ఉంటుంది. అది పైకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, కనీసం అది ఆపరేట్ అయ్యే పరిస్థితి కూడా లేదు. దానివల్లే ఈ పొల్యూషన్ పెరగడం, పైగా ప్రత్యేకంగా వింటర్ వస్తుందంటే చాలు ఉత్తరాదిన చలి వణికిస్తుంది. అంటే ఉష్ణోగ్రతలు మొత్తం పడిపోతూ ఉంటాయి. ఇప్పటికే 4-5 సెంటిగ్రేడ్స్ కు చేరుకుంటుంది. మున్ముందు మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో పొగ మంచు ఎక్కువగా కప్పేస్తుంది. దాంతో ఓపెన్ గా ఉండేటటువంటి ప్రాంతాలు, హైవేలు కావచ్చు, అటవీ ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ మరింత ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగానే విజిబిలిటీ అనేది కనిపించదు. అంటే నిన్న యూపీలో ఉన్నటువంటి ఒక పరిస్థితి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి కూడా కనిపించినంత దారుణమైనటువంటి దట్టమైనటువంటి పొగ మంచు కనిపించింది. సో ఆ పరిస్థితుల్లో ఇక వాహనాలు రోడ్లపై వెళ్తున్నటువంటి క్రమంలో ఏ మాత్రం స్పీడ్ గా వెళ్ళినా ఎదురుగా ఉన్నటువంటి వాహనం కనిపించకపోవడం, ఫలితంగా దానికి ప్రమాదానికి గురి కావడం కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.